కర్నూలులో సంఘటన ఏదైతే జరిగిందో 20 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తుండగా వాళ్ళందరూ బస్సులోనే కాలి మంటల్లో చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. హోల్ హార్టెడ్లీ లెట్ us pray for the family members who have affected from that incident. Who is accountable for that incident? No one knows and no one answers. బస్సు నడుపుతున్న ప్రైవేట్ సంస్థ, లేదంటే బస్సు నడుపుతున్న డ్రైవరా, లేదంటే ఆ బస్సు కింద పడిన బైకరా. బట్ అంతమంది ప్రాణాలు అయితే కోల్పోయారు. లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఆ ఇన్సిడెంట్ జరగక ముందు 3 బస్సులు ఆ బైక్ని రోడ్డు పైన చూసి ఆ బైక్ని తప్పించుకొని సైడ్ నుంచి వెళ్ళిపోయాయి. బట్ ఆ బైక్ని తీయడానికి మాత్రం ట్రై చేయలేదు. ఆ బైక్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాయి. బట్ ఈ బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు ఆ బైక్ని క్రాష్ చేసింది. అండ్ క్రాష్ చేయడం వల్ల ఆ స్పార్క్ వచ్చింది. ఆ స్పార్క్ వల్ల ఇంత ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే బస్సు డ్రైవర్ భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. బట్ బస్సులో ఉన్న ప్రయాణికుల గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. నా ప్రయాణికులు నిద్రలోనున్నాను, వాళ్ళను ఏ మాత్రం అప్రమత్తం చేయలేదు. మన ఇండియాలో ప్రతిసారి ప్రమాదం జరిగిన తర్వాత అది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పి ఆరా తీస్తారు. కానీ జరగక ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంట్లో మాత్రం మనం ఫెయిల్ అవుతున్నాం. బికాజ్ ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో 10th క్లాస్ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఆ మనిషి లైసెన్స్ అనేది తీసుకున్నాడు. అది ఫస్ట్ తప్పు. అండ్ ప్యాసింజర్స్ ఎక్కిన తర్వాత ఏ బస్సులోనూ సేఫ్టీ మెజర్స్ అనేది చెప్పడం లేదు. సేఫ్టీ మెజర్స్ చెప్పరు కూడా. ఇది సెకండ్ తప్పు. అండ్ ఆ బస్సులో ఉన్న ఎమర్జెన్సీ డోర్ గురించి ఎటువంటి సమాధానం లేదు. ఇది ఇప్పుడు కూడా మనం జనాలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు నార్మల్గానే చూస్తారు, దీన్ని మళ్ళీ వదిలేస్తారు. ఎందుకంటే మన వరకు రాలేదు కదా, మనకు జరగలేదు కదా అని ఆలోచిస్తారు. కానీ దీని గురించి మాత్రం ఏ ప్రైవేట్ బస్సు సంస్థకి క్వశ్చన్ చేయరు. వాళ్ళు ప్రయాణించేటప్పుడు ఇలాంటి సేఫ్టీ మెజర్స్ని వాళ్ళు ఆలోచించరు. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఎప్పటి వరకు అయితే మనం క్వశ్చన్ చేయకుండా మనం కామ్గా ఉంటామో అప్పటి వరకు ప్రైవేట్ సంస్థ అయినా లేదా మన గవర్నమెంట్ అయినా ఒక సాధారణమైన మనిషి ప్రాణాలను వాళ్ళు లైట్గానే తీసుకుంటారు. చనిపోయిన తర్వాతే వాళ్ళు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకుంటారు. దీనికి నేనేం చెప్పాలనుకున్నానంటే, మీరు ఎప్పుడైతే టికెట్స్ బుక్ చేస్తారో అప్పుడే వాళ్ళ పేజ్లో మీకు డ్రైవర్ డీటెయిల్స్, డ్రైవర్ లైసెన్స్ అండ్ బస్ ఫిట్నెస్ సర్టిఫికేట్, దాని గురించి అండ్ బస్లో తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్, ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అవన్నీ మెన్షన్ చేస్తే ఎలా ఉంటుంది. మీరు అప్పుడే ముందే జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే దాని నుంచి ఎలా బయటపడాలనేది కూడా మీరు నేర్చుకుంటారు. అందులో జస్ట్ వాళ్ళు బయట ఎలా రావాలి అని ఆలోచించి అంతమంది చనిపోయారు అని చెప్పి రిపోర్ట్స్ చాలా చెప్తున్నారు. డోర్స్ ఓపెన్ కాక, ఎమర్జెన్సీ డోర్ గురించి తెలియక వాళ్ళు అద్దాలు పగలకొట్టి బయటకు వచ్చారని చాలా మంది చెప్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ డూ కమెంట్ బికాజ్ ఎవ్రీ ఒపీనియన్ మ్యాటర్స్.